ఓం శుభంకర్యే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. ఈ నెలాఖరు అంటే మధ్యమాసం 15వ తారీఖు తర్వాత నుంచి మార్చి ఆర్థికంగా కొంత నిర్ణయాలని తీసుకునేటువంటి సందర్భాలు గోచరిస్తున్నాయి. ఇన్సూరెన్సులు కట్టవచ్చు, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు, ఆర్థికముగా నిలదొక్కుకోవాలి, మనకు ఉన్నటువంటి ఈ యొక్క స్థితి సరిపోదు అనేటువంటి విషయంలో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. వాహన ప్రమాదాలు కూడా తృణప్రాయంలో తప్పుతాయి. అయినప్పటికీ ప్రమాదం అనేటువంటిది శుభదాయకము కాదు. ఏదైనా సరే, ఎటువంటిదైనా సరే, ఒకసారి ప్రమాదానికి గురి అయితే దానికి కృతజ్ఞతగా మనము జీవించి ఉన్నా, లేదు మరణించి ఉన్నా, లేదు మన ద్వారా ఏదైనా మరణించి ఉన్నా, తద్వారా శాంతి ప్రక్రియలని చేసుకోకపోతే ఆ ఘోషని మనం అనుభవించాలి. ప్రమాదం జరిగిందండి, ఏం కాలేదు, ఊరికనే దేవాలయానికి వెళితే సిద్ధాంతులు, పురోహితులు, జ్యోతిష్కులు ఏది పడితే అది చెప్తున్నారు, ఇవన్నీ డబ్బులు వేస్ట్ అండి, బతికేశాం కదా, దృఢంగానే ఉన్నాం కదా అనుకుంటాం. కానీ మనము మళ్ళీ జీవితులమై మన జీవాన్ని మనం గడిపేటప్పుడు తృణప్రాయంలో ప్రమాదాన్ని తప్పించినందుకు పరమాత్మకి మృత్యుంజయ శాంతిని ఆచరించటం, లేదు ప్రమాద సమయములో మన ప్రాణాలని కాపాడుకునటానికి పశువులని గుద్దినా, చెట్లని గుద్దినా, లేకపోతే ఏదైనా జంతుజాలాలని గుద్దినా అది శ్రేయోదాయకము కాదు. మన కోసము, మన స్వార్థము కోసము మనము బలి చేశాం, అది మంచిది కాదు. తంత్రపరమైనటువంటి ప్రక్రియలకి దూరముగా ఉండటం మేషరాశి వారికి చాలా మంచిది. ఏదో టకటకా అభివృద్ధి చెందాలి, తంత్రపరమైనటువంటి ఆలోచనలను చేయాలి, మంత్రం కంటే తంత్రము గొప్పది అనేటువంటి ఒక భావనలోకి వెళతారు, అది మంచిది కాదు. భగవద్గీతని చదవండి. విదేశాలలో ఉన్నటువంటి మేషరాశి వారికి గృహోపకరణముల విషయములో, గృహమ విషయములో భార్యాభర్తల మధ్య కొంత వాగ్వాదం జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుతో ఏ నిర్ణయాన్ని తీసుకోకూడదు, ఎవరికి అప్పు ఇవ్వకూడదు, ఎవరికి మధ్యవర్తిగా ఉండకూడదు. ఆరోగ్యంని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏదైనా తెలిసినటువంటి దేవాలయంలో అన్నదానము జరుగుతూ ఉంటే ఒకరోజు మీ పేరు మీద అన్నదానము చేయండి. కందిపప్పుని, క్యారెట్ని అన్నదాన సమయంలో దానముగా ఇవ్వండి. తద్వారా క్యారెట్ అంటే ఒకటి కాదండి, అక్కడికి కూరకి ఎంత క్యారెట్ కావాలో, ఎన్ని కిలోలు కావాలో అని. ఆకుకూరని ఇచ్చిన, తోటకూర, పాలకూరని సమర్పణ చేసిన మేషరాశి వారికి మంగళప్రదం జరుగుతుంది. తద్వారా శుభాన్ని త్వరగా మీరు అనుభవించగలుగుతారు, దుఃఖానికి దూరంగా ఉంటారు. గ్రహాల యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతూ మేషరాశి వారు సత్ఫలితాలని పొందాలని భావిస్తున్నారు. ఓం నమః శివాయ. ఓం శుభంకర్యే నమః. మార్చిలో మనకి అత్యంత పవిత్రకరమైనటువంటి రోజు ఫాల్గుణ పౌర్ణిమ. చాలామందికి సంసిగ్ధత ఉంటుంది, 24వ పౌర్ణిమ, 25 అని. 24వ తారీఖు పౌర్ణమి రాత్రి పౌర్ణమి కావాల్సినటువంటి వారు చంద్ర దర్శనము, నక్షత్ర దర్శనము చేసుకునేటువంటి వారు 24వ తారీఖు ఆదివారము పౌర్ణమిగా భావించి చేస్తారు. ఎందుకంటే రాత్రికి పౌర్ణమి తిథి ఉన్నది. పౌర్ణమికి ఎప్పుడూ కూడా ప్రధానము రాత్రికాలం. అలాగే ఏదైతే గనక లక్ష్మీప్రదమైనటువంటి
అనుగ్రహాన్ని పొందేటువంటి పౌర్ణమి కూడా పాల్గొన పౌర్ణమి. ఇది ఉదయము పూట ఉన్నటువంటి పౌర్ణమి కావాలి. కాబట్టి సోమవారము పాల్గొన మాసములో 25వ తారీఖు సోమవారం రోజున ఉదయము లక్ష్మీ పూజ ఇత్యాది ధన పూజలన్నిటినీ కూడా చేసుకుని హోలీ పండగని ఆ యొక్క రంగులని జల్లుకుంటూ నవవిధములైనటువంటి రంగులు ఉంటాయి. ఈ 9 రంగులు 9 గ్రహాలకి సాంకేతికముగా ఉంటాయి. తద్వారా అలక్ష్మీ దోషాలని తొలగించుకున్నటకు పౌర్ణమి రోజున ఆ యొక్క లక్ష్మీ పూజని 25వ తారీఖు చేసి లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క పెట్టినటువంటి మధుర పదార్థాన్ని స్వీకరించి హోలీ ఆటని ఆడుకుని ఆ రోజున మాంసాహారాన్ని భుజించకూడదు. ఆ రోజున సాయంకాల సమయంలో దీపారాధన పెట్టిన తరువాత వారు కొంతమంది నృత్యాలని కూడా సంగీత నృత్యాలని కూడా ఆచరణ చేస్తూ ఉంటారు కొన్ని ప్రదేశాలలో. ఈ లక్ష్మీప్రదమైనటువంటి పాల్గొన పౌర్ణిమ చాలా గొప్ప విశేషం. లక్ష్మీ అమ్మవారిని మనము కటాక్షం పొందాలి. లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి. అందులోన మనకు ఉన్నటువంటి దారిద్ర్య దుఃఖ లక్ష్మీలు తొలగి ఆనంద లక్ష్మీలు మనకు ప్రసాదించాలి. అవి మనకి ప్రవేశించాలి అంటే హోలీ పండగ తప్ప మరొకటి కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టముగా మనం తెలుసుకోవాలి. అందున సోమయుక్త పౌర్ణిమ, సోమవారము చంద్రుడికి ప్రీతి, పౌర్ణమి అమ్మవారికి ప్రీతి. సోమవారము శివుడికి ప్రీతి, పౌర్ణమి అమ్మవారికి ప్రీతి. అంటే ఇద్దరు కూడా కలిసినటువంటి సోమయుక్త పౌర్ణమిని మనము చాలా గొప్పగా అమ్మవారి ఆరాధనని మన ఇంట్లో మనం చేసుకుందామండి. ఎవరినో బ్రాహ్మణుని పిలిచి ముత్తైదువులను పిలిచి ఏదేదో హడావిడి చేయకుండా సులభంగా మనము అమ్మవారి అనుగ్రహాన్ని పొంది చక్కగా 9 రకాల రంగులు 9 రకాల ముగ్గులను పెట్టి 9 రకాల రంగులని చక్కగా మన వస్త్రాల మీద కానీ మన ఇంటి ముందు కానీ మనం జల్లుకుందాం. ఈ యొక్క నీళ్లలో చాలామంది రంగులని మిశ్రమించి వాటిని జల్లుతారు. అవి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని మనం జల్లుకోవాలి. ఏది పడితే అవి నీళ్ళల్లో కలిపితే తద్వారా ప్రమాదాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆనందకరమైనటువంటి పౌర్ణిమల్లో ప్రప్రథమమైనటువంటి పౌర్ణిమ. అందున మరొక గొప్ప విషయం, ఈ పౌర్ణమి తర్వాత మరికొద్ది రోజులలోనే మనకి అమావాస్య వస్తుంది 15 రోజులకి. దాని తర్వాత ఉగాది వస్తుంది. సంవత్సర ఆఖరి పౌర్ణిమ చంద్రమిళిత సోమ పూర్ణిమ చాలా గొప్ప విశేషం. లక్ష్మీ ఆరాధన చేస్తే ఈ సంవత్సరం మీ అందరికీ కూడా అలక్ష్మీ దోషములు తొలగి లక్ష్మీ కటాక్షాన్ని పొందగలుగుతారు. జై శుభంకరి. ఓం నమః శివాయ.